హాయ్ అండి, ప్రైజ్ ద లార్డ్. ఇది మార్చి నెలలో జరగాల్సినటువంటి 3వ వీధి కూడిక. అయితే ఏప్రిల్ నెల 2వ సోమవారం రోజున ఈ యొక్క వీధి కూడిక 8వ తారీఖున పెట్టి ఉన్నాము. సో దేవుడు కంటికి కనిపించని, చెవికి వినిపించని, హృదయానికి గోచరం కానీ ఎన్నో అద్భుత కార్యాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు చేస్తారు అనడానికి ఈ వీధి కూడిక ఒక నిదర్శనము. ఎందుకనంటే మీకు అర్థమయ్యే ఉండొచ్చు, 3వ నెలలో జరగాల్సినటువంటి వీధి కూడిక 4వ నెలలో జరగటం ఏంటి. అట్ ద సేమ్ టైం ఈ వీధి కూడిక మేము కేవలం ఒక్కరోజు ముందుగానే నిర్ణయించుకొని ఈ యొక్క ప్లేస్ ఓకే చేసుకొని మేము వెళ్ళి అడిగితే వారు క్రీస్తుని ఎరగనటువంటి అయినప్పటికీ వారు కూడా మాతో సహకరించి సమస్తాన్ని మాకు అనుకూలంగా మలిచారు. అలాగే ప్రార్థించడానికి తప్ప పరిచర్య చేయడానికి పనికిరానటువంటి ఒక మా అమ్మగారి చేత ఈ యొక్క వీధి కూడికి కావాల్సినటువంటి, అంటే ఆ యొక్క దగ్గరలో ఉన్నటువంటి వీధులన్నీ తిరిగి ప్రతి ఒక్కరికి ఇలా వీధి కూడిక జరుగుతుంది, రండి మీరందరూ ప్రార్థనకి వచ్చి దేవుడు చేసేటువంటి కార్యాలు చూడండి అని చెప్పడానికి దేవుడు కార్యం చేశారు. ఇదిగో ఇక ప్రార్థన ప్రారంభం చేయబోతున్నారు. లోపలికి వెళ్ళి ఈ వీడియో పూర్తిగా చూడండి. దేవుడు చేసినటువంటి కార్యాలు సాక్ష్య రూపంలో ఉన్నాయి, అలాగే మంచి వర్తమానం ఉన్నది. సో మొదటిగా తమ్ముడు ఇంకా అమ్మ ప్రార్థన చేసి ఈ ప్రార్థన కూడికను ప్రారంభించారు. ఇంకా అలాగే కొన్ని టెస్ట్ మనీస్ కూడా ఉన్నాయి. ఆయన నమ్మిన ఎడలా ఆయన మహిమను కన్నులారా చూస్తామన్నట్లుగా ఏది మనకి ఏ రోజు మంచిది ఉన్నదో మనం ప్రారంభించుకునే రోజు అదే మనకు మంచి తరుణాన్ని దేవుడు ఇవ్వగల దేవుడు అయ్యి ఉన్నాడు. ఏది ఏమైనప్పటికీ ప్రార్థన చేసుకుందాం. మేము 10 గంటలకల్లా ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాము. దేవుడి సన్నిధిలో ఇంకెవరైతే రావాలని ఇష్టపడుతూ ఉన్నారో, ఈ మైక్ శబ్దం ద్వారా ఎవరైతే వింటూ ఉన్నారో దేవుడి సన్నిధానానికి రావాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ సంఘాన్ని మేము ఇబ్బంది పెట్టాలని ఆశ అయితే మాకు లేదు, కానీ దేవుడి సన్నిధిలో మాకు ఇచ్చిన దేవుడు ప్రణాళికను బట్టే మేము ఈ యొక్క వీధి కూడిక పరిచర్యలు 12 నెలల్లో 12 చోట్ల పెట్టాలని ఇష్టపడుతూ ఉన్నాం. మరి ప్రాముఖ్యంగా అలాగే వచ్చే నెల మే నెల 15, 16, 17 క్రీస్తు సువార్త సభలు పెట్టాలని మేము ఇష్టపడి ఉన్నాము. ఈ యొక్క సంఘాలతో ఆ యొక్క మీటింగ్ విషయాలు కూడా ప్రార్థించాలని నేను కోరుచూ ఉన్నాను. ఏదేమైనప్పటికీ సంఘాలు ఏదైనప్పటికీ, లేకపోతే డినామినేషన్ ఏదైనప్పటికీ అందరికీ సమానకర్త అయిన దేవుడే మనకు రక్షకుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ప్రార్థనతో కొద్ది నిమిషాలు ఇప్పటి వరకు మనకు సహాయం చేసిన దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం. సౌండ్ సిస్టాన్ని ఏర్పాటు చేసిన దిలీప్ గారికి, అలాగే తేజకి, అలాగే అనూషకి, అలాగే దేవుడి సన్నిధిలో ఈ స్థలాన్ని ఇచ్చిన ఆ యొక్క బెజవాడాన్ని, ఆ యొక్క కుమారుని బట్టి, శివగారిని బట్టి నేను ఆమెను స్తుతిస్తూ ఉన్నాం. అలాగే ప్రభు విస్తీరం గారిని బట్టి, అలాగే శ్యాంబాబు గారిని బట్టి వారి యొక్క సంఘాన్ని గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ ప్రభు మేమందరము మీరిచ్చిన మీ కన్న తండ్రి మీరయ్యి ఉన్నారు. మీ మాటను బట్టి ప్రభు మీ ముందు కొన్ని ఆత్మలని అగ్నిలో నుండి లాగడానికే ప్రభు మేము ఇష్టపడుతూ ఉన్నాము. కానీ సర్వలోకానికి వెళ్ళి నీ సువార్త చాటమని మీరు చెప్పిన మాటను బట్టి నేను ఆమెను స్తుతిస్తూ ఉన్నాం. ఆశ్చర్యకరుడా మీకే స్తోత్రాలు ప్రభు. రక్షణకర్త మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని ప్రతిగానాలతో కొనియాడబడుతూ ఉన్న దేవా, యొక్క రాత్రికాల సమయం ముందు యొక్క వీధి కోరికలో ప్రభు మీరు మీ పరిచర్య విషయాల్లో ప్రారంభిస్తూ ఉండగా కొద్ది సమయం కాలాతీతమైనప్పటికీ అయా ఈ యొక్క 3వ కోరికకు ప్రభు మేము ఈ రీతిగా ప్రభు కొద్ది నిమిషాలు మేము 2 పెట్టిన దానికంటే కొద్ది నిమిషాలు ఎక్కువయ్యి ఉన్నది ప్రభు. అయినప్పటికీ మీ ప్రేమ చేత మమ్మల్ని కాచి కాపాడిన
అయ్యా ఈ రోజు వరకు మేము చూడని దినాలు ప్రభు ఎంతో మంది ఉన్నప్పటికీ మీ యొక్క మంచి తరుణాన్ని మాకు ఇచ్చిన దేవుడు అయినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. ఆశ్చర్యకరుడా మీకే స్తోత్రాలు, సర్వంతర్యామి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఎవరైతే వచ్చి ఉన్నారో వారి యొక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. రాబోయే వారు ప్రభు ఎంతమంది అయితే ఉన్నారో వారందరినీ యొక్క ప్రాంగణం చుట్టూ ప్రభు రావడానికి సహాయం చేసి కృప చూపించి నడిపించమని మేమందరం ప్రభు నీ సన్నిధిలో ఒకే రీతిగా ఒకే అయా పరిస్థితిగా ప్రభు మీరే మా తండ్రి ఉండి పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నింపి నడిపించి పోషించమని ఈ చిన్న ప్రార్థన రేఖల కింద ముద్ర పరకు పరుస్తూ యేసునామములో వేడుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమేన్. ఆత్మతల్లి సరోజిని గారు కూడా చిన్న ప్రార్థన చేస్తుంది. తర్వాత మహాగణుడ మహిమ కలిగిన యేసయ్యాని ఘనమైన పాదాలు పొందనాలు చెల్లించున్నాం ప్రభువా. సహాయం దయచేయండి. ఈ 2000 ప్రభువా 24 సంవత్సరములు ప్రభువా నా నాయన ఈ 3వ కూటం ప్రభువా ఏదో ప్రసంగం నాయన చేయడానికి మీరు కృప చూపారు. అందుకు మీకు స్తోత్రం. ఈ పరిచర్య ప్రాంత ప్రజలతో మీరు మాట్లాడి నాయన ఈ స్థలాన్ని ఇవ్వడానికి ప్రభువా అనేకులు నాయన నా తండ్రి ఎక్కడున్న వారందరూ సహాయం చేశారు. అయినా ప్రభువా ఇదంతా నాయన మీ రక్తంలో కడగబడిన మేము నాయన మేమందరం నాయన మీ పిల్లలం ప్రభువా నీకు స్తోత్రం రాజా. నా తండ్రి ఎవ్వరూ ఎక్కువారు ఎవ్వరూ తక్కువారు లేరు ప్రభువా. మేమందరం ప్రభువా మీ పనిలో ప్రభువా పాలు భాగస్తులు, నీ తోటలో పనివారం ప్రభువా నీకు స్తోత్రం. మంచిగా వాడుకోండి యవనస్తులైన బిడ్డలు ప్రభువా. ఈ ప్రారంభం నాయన పాటల్లోని వాక్యంలో ప్రార్థనలో మీరు ఉండండి. ఈ కూడిక ఆది నుంచి అంతవరకు మీరే ఈ స్థలంలో అధ్యక్షుడుగా నాయకుడుగా ఉండి నడిపించమని ఆయన వచ్చిన బిడ్డలందరూ ప్రభువా పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడటానికి నా తండ్రి ఆ బిడ్డలు ఉజ్జీవింపబడటానికి కుటుంబాల్లో సమస్యలతో నాయన ఉన్నవారిని కూడా అయ్యా ఆ సమస్యల నుండి విడిపించి మీ సన్నిధిలో నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ చిన్న ప్రార్థన పాద సన్నిధిలో చేర్చుకోండి. జరగలేని కార్యక్రమం అంతటలో మీరే తోడయిండి నడిపించమని మహిమ పొందమని యేసునామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. కనులేనయ్యా వినలేని చెవులేనయ్యా నిన్ను చూడ మనసాయనయ్యా యేసయ్యా కనలేని కనులేనయ్యా ఆకలి కొన్నావు యేసయ్యా మాకై ఆహారముగా మారవయ్యా. ఆకలి కొన్నావు యేసయ్యా మాకై ఆహారముగా మారవయ్యా. అతి జీవాహారమైన నిన్ను చూడలేనట్టి కనులేనయ్యా. దాహము కొన్నావు యేసయ్యా మాకై దాహము కొన్నావు యేసయ్యా జీవ జలము మాకిచ్చావు గదయ్యా. అతి జీవాధిపతివైన నిన్ను చూడలేనట్టి కనులేనయ్యా యేసయ్యా కనలేని కనులేనయ్యా వినలేని చెవులేనయ్యా నిన్ను చూడ మనసాయనయ్యా యేసయ్యా రాజును విరసిన యేసయ్యా ఇచ్చా రాజము మాకిచ్చావు గదయ్యా. రాజము విరసిన యేసయ్యా నిచ్చా రాజము మాకిచ్చావు గదయ్యా. అట్టి రాజులకు రాజైన నిన్ను చూడలేనట్టి కనులేనయ్యా యేసయ్యా కనలేని కనులేనయ్యా.
నిన్ను చూడ మనసాయు ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి ఉన్నత శిఖరము నివాసులారా యెహోవాను స్తుతించుడి ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి అనంత జ్ఞాని యేసే రాజాతి రాజు క్రీస్తే అనంత జ్ఞాని యేసే రాజాతి రాజు క్రీస్తే పిలిటి వాగుల కొరకు ఆశపడినట్టు దప్పికొన్న వారులారా రండి రండి పిలిటి వాగుల కొరకు ఆశపడినట్టు దప్పికొన్న వారులారా రండి రండి లోకాలు లేకయే లేనియో ఎవ్వకయే లోకాలు లేకయే లేనియో ఎవ్వకయే రండి రండి రక్షణ పొందండి రండి రండి రక్షణ పొందండి అనంత జ్ఞాని యేసే రాజాతి రాజు క్రీస్తే అనంత జ్ఞాని యేసే రాజాతి రాజు క్రీస్తే ఇంత గొప్ప రక్షణను పొందకున్న వారి గతి అగ్నిగుండమే ఇంత గొప్ప రక్షణను పొందకున్న వారి గతి అగ్నిగుండమే అగ్నంటూ ఆరదు పురుగంటూ సావదు అగ్నంటూ ఆరదు పురుగంటూ సావదు పొందని వారంతా పొందే తీరాలి పొందని వారంతా పొందే తీరాలి అనంత జ్ఞాని యేసే రాజాతి రాజు క్రీస్తే అనంత జ్ఞాని యేసే రాజాతి రాజు క్రీస్తే ఓ నీతి సూర్యుడా ఓ తెగరూపుడా ఓ నీతి సూర్యుడా ఓ తెగరూపుడా రాజాతి రాజన ప్రాణనాథుడా రాజాతి రాజన ప్రాణనాథుడా అనంత జ్ఞాని యేసే రాజాతి రాజు క్రీస్తే అనంత జ్ఞాని యేసే రాజాతి రాజు క్రీస్తే ఇంత గొప్ప రక్షణ చూసేవ భూకంపాలు వరదలు విపరీతాలు పరిశుద్ధ గ్రంథములో ఇవి కడవరి కాలపు సూచనలు చూసేవ భూకంపాలు వరదలు విపరీతాలు పరిశుద్ధ గ్రంథములో ఇవి కడవరి కాలపు సూచనలు ఎన్నటి వరకు కొరతే లేదని అన్నావు ఒక్క గడియలో ఎందరెందరో బికారులయ్యారు ఎన్నటి వరకు కొరతే లేదని అన్నావు ఒక్క గడియలో ఎందరెందరో
పాపాలు ఆగవయా నిన్ను కీర్తించగా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 ప్రార్థన చేద్దాం. అలాగే దేవుని నామాన్ని జపిద్దాం. యేసయ్యా నీ నామము స్తుతిస్తే చాలు ప్రభువా. ఇదిగో మేము ఇద్దరు ముగ్గురుగా నీ సన్నిధిలో చేరి ఉన్నాము. నీ స్వరమును మేము వినాలని, నీ మాట వినాలని, నీ అద్భుత కార్యములు చూడాలని, నీ మహత్ కార్యములు చూడాలని ప్రభువా యొక్క సమయంలో దేవా అయా నాయన నీ సన్నిధిలో మేము చేరి ఉన్నాం. ఎవరైతే దేవుని నిజంగా ఆరాధించడానికి వచ్చి ఉన్నారు, నిజంగా దేవుని నామాన్ని స్తుతించాలని వచ్చి ఉన్నారు, ఎవరైతే అద్భుతములు చూడాలని వచ్చి ఉన్నారు, నోరు తెరుద్దామమ్మా. దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధిద్దాం, దేవుని మహిమ పరుద్దాం. దేవుడు గొప్ప కార్యములు దేవుడు అయి ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైన కార్యములు ఏవీ లేవు. ఆయన గొప్ప కార్యములు చేయగల సమర్థుడు. డాక్టర్ల వల్ల కానివి ఎన్నో కార్యములు దేవుడు చేయగల సమర్థుడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, దేవుని ఆరాధిద్దాం, దేవుని మహిమ పరుద్దాం. దేవుని నీకేది అవసరమో దేవుని అడుగు. దేవుడు కార్యములు చేయగల సమర్థుడు. ఆయన గొప్పవాడు, మహత్ కార్యములు దేవుడు, సూచక క్రియలు దేవుడు. నీ కుటుంబంలో, నీ యొక్క జీవితంలో, నీ యొక్క భర్త జీవితంలో, నీ బిడ్డల జీవితంలో దేవుడు కార్యము చేయబోతూ ఉన్నాడు. దేవుని అడుగుదాం, దేవుని మహిమ పరుద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇప్పటి వరకు ప్రభా నీ బిడ్డలు ఎవరైతే నాయన వారి హృదయములో నుంచి నీ నామమును నాయన జపిస్తూ, ఎవరైతే ప్రభా నాయన వారి యొక్క అవసరతలు నీ సన్నిధిలో చెప్పుకున్నారు, ఎవరైతే వారి బలహీనతలు నాయన నీ సన్నిధిలో చెప్పి ఉన్నారు, ఎవరైతే నాయన వారి యొక్క జీవితంలో కావాల్సినవి కోరుకుని ఉన్నారో ప్రభా, ఎవరైతే హృదయపూర్వకముగా యేసయ్యా అని నిన్ను ఆరాధించి ఉన్నారో ప్రభా, వారి జీవితంలో నీవు అద్భుత కార్యములు ప్రభా ఈ యొక్క సమయంలో మీరు చేయండి దేవా. అయా నీ గొప్ప కార్యములు చేయండి దేవా, నీ యొక్క సూచక క్రియలు చేయండి దేవా. నీకు వందనాలు. ఈ యొక్క సమయంలో దేవా నీ బిడ్డలు నిలబడుచుండగా అయా వాక్యము చేత మీరు మాట్లాడండి ప్రభా. నాయన యొక్క ప్రాంగణం మేము విడిచి వెళ్ళేంత వరకు నీ కృప, అయా నీ ఆశీర్వాదం, నీ పరిశుద్ధాత్మ సహాయము ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తూ యేసునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అందరూ ఇక్కడికి వచ్చి ఉన్నారని, దేవుని చిత్తమై ఉన్నదని నేను ఎరుగుతూ ఉన్నాను. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నీ నామములు కూడి ఉంటారో వారి మధ్యన ఉంటానని చెప్తున్నదంటే, ఈ రాత్రికాల సమయం ముందు దేవునికి ఇష్టమై ఉన్నది కాబట్టి ఈరోజు మీరు ఇక్కడికి వచ్చి ఉన్నారు కదా. ఆయనకి ఇష్టం లేకపోతే ఈరోజు మీరు మనం పెట్టేది చిన్న కోరికైనా, ఈ యొక్క వీధి కోరికైనా పిలువబడిన వారే, దేవుని సన్నిధికి వచ్చిన వారు, దేవుని ఇష్టమైతేనే మీరు ఈరోజు ఇక్కడ కూడి ఉన్నారని నేను సూచిస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుడి సన్నిధిలో మేము ఎందుకు ఇంత తాపత్రయపడుతూ ఉన్నామంటే, దేవుడి సన్నిధిలో దేవుడు మాకిచ్చిన ఆశ సర్వలోకానికి వెళ్ళి సువార్త చాటమని. అలాగే ఎట్ టైం దేవుడి సన్నిధిలో శ్యాంబాబు గారు కూడా అదే రీతిగా కష్టపడుతూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ నిలబడేవారు మేమే, కానీ సమస్తము చేయగలిగేది ఎవరు? దేవుడే కదా. ఎవరు చేయగలుగుతారు? ఎవరికి ఏ ఆత్మ అప్పచెప్పి ఉండాలో అలనాడు మనం దేవభక్తుల్ని చూడగలిగితే దేవుడి సన్నిధిలో, లేకపోతే
మోషే గారిని ఎన్నుకున్నకు ముందు ఏం జరుగుతూ ఉన్నది, ఆ ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని సంవత్సరాలు బాధపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 430 సంవత్సరాలు పడుతూ ఉన్న పరిస్థితి నుండి దేవుడు ఎవరిని లేపారంట? మోషే గారిని లేపారు కదా. అలాగే ఇక్కడ ఎంతోమంది దేవుడి సన్నిధిలోకి వెళుతూ ఉన్నారు. మా పితరులు, లేకపోతే వెంకటేశ్వర మాస్టర్ గారు, లేకపోతే తర్వాత ఎంతోమంది పెద్ద పెద్ద దైవ సేవకులు ఆ యొక్క విత్తనాలు వేసి ఉన్నారు. కాబట్టి ఈ రోజైనా మేమైనా దేవుడి సన్నిధిలో తెలుసుకొని ఈరోజు మేము ఈ రీతిగా మేము ఎందుకు కష్టపడుతూ ఉన్నామంటే, మా తల్లిదండ్రులు లేకపోతే మా పితరులు ఏదైతే మార్గాన్ని మాకు చూపించి ఉన్నారో ఆ మార్గం ద్వారా ఎంతోమందిని వారి విశ్వాసులు కని ఉన్నారు కదా. వారు వేసిన విత్తనాలే ఈరోజు ఈ రీతిగా మీరు ఎక్కడికి సంఘంకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ వింటూ ఉన్న వాక్యాన్ని మనం చెరుస్తూ ఉన్నాం కదా. మనం అలానాడు పిఎల్ పరంజ్యోతి గారు చెప్తున్న మాట ఏమిటంటే, ఆ పరంజ్యోతి గారి గురించి నేను ఎందుకు మీకు చెప్తూ ఉన్నానంటే, ఆయా సందర్భాల్లో వారు చెప్తున్న పరిచర్యలో ఉదయకాల సమయం ముందు ఆయన చెప్తున్న మాట ఎంతగానో ఈరోజు ఇక్కడ తీసుకొచ్చి ఒక దినాన ఇక్కడ ఈ ఊరు సంఘానికి లేకపోతే ఈ యొక్క గ్రామానికి ఆ పిఎల్ పరంజ్యోతి గారు వచ్చిన దినాన మీకేమీ పని పాటలేదా, ఎందుకు వస్తూ ఉన్నారు అని ఇక్కడ ఒక మామగారు మీరు ఎందుకు వస్తూ ఉన్నారు కొట్టడానికి మీదకి వచ్చారంట. ఎవరి మీదకి? పిఎల్ పరంజ్యోతి గారు అయ్యగారి మీదకి. వారు వస్తూ ఉన్నప్పుడు వారు కూడా ఏం చేస్తూ ఉన్నారంటే, మీరు పెంటపోగులో పెట్టినా నేను అక్కడ సువార్త మేము చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నానని చెప్తూ ఉన్నాడు కదా. వారు చేసిన విత్తనాలు ఈరోజు మేము కూడా ఈ రీతిగా మీ సన్నిధిలోకి వస్తూ మేము చేస్తున్న పరిచర్య. లేకపోతే మీరు సంఘాలుగా విశ్వాసంగా వెళుతూ ఉన్నారు. ఆ రోజు పిఎల్ పరంజ్యోతి గారు అపోస్తల సంఘాలు వారు వేసిన విత్తనాలే ఈరోజు మహిమకరముగా ఫలిస్తూ ఉన్నవి కదా. అలాగే దేవుడి సన్నిధిలో ఆ యొక్క దైవ సేవకుడు ఒక దినాన వారికి బట్టలు లేకపోతే ఒకే పంచి, ఆ పంచితో వారు చేస్తున్న పరిచర్య ఎలాంటిదంటే, వారు సంఘానికి వెళ్ళి ఎక్కడో పిలిస్తే ఆ యొక్క పంచి కట్టుకొని వెళ్ళి వచ్చినాక వారి యొక్క భార్య కూడా వెళ్ళి అదే పంచిని చీరలా కట్టుకొని వెళ్ళి పరిచర్య చేసిందంట. ఆ పరిచర్య ఈరోజు ఎంతగా అభివృద్ధి చెందిందంటే, వారి పిల్లల తరాలు మన జీవితంలో చూస్తే ఒక పాస్టర్గా మనం నిలబడిన దినాన మన పిల్లలు కూడా కొన్ని సందర్భాల్లో పరిచర్య చేయరు కదా. కానీ వారి యొక్క పిఎల్ పరంజ్యోతి గారు అయ్యగారు సంతానంలో ఇప్పుడు వరకు ఈ నిమిషం వరకు వారి పిల్లలతో సహా పరిచర్యలో అందరూ పాలుపస్తులు ఉన్నారని చప్పట్లు కొట్టి దేవుని నామమున మహింపదు. మనమైతే మన పరిచర్య చేస్తుంటే మన పిల్లలు ఎక్కడికో ఉంటూ ఉంటారు కదా. అయినప్పటికీ దేవుడి సన్నిధిలో వారు చేస్తున్న పరిచర్యలే లేకపోతే ఈరోజు మాకు ఇంత భారం సంఘంగా ఒక దైవ సేవకుడు సాంబాబు గారు కూడా మీకోసం ఎంతగానో ఒక పెద్ద మందిరాన్ని కడుతూ ఉన్నాడు. ఆ మందిరాల్లో మీరందరూ వెళ్ళి వారు చెప్పే వాక్యాన్ని విని, వారు చెప్తున్నది అలనాడు యెరూషలేము దేవాలయం కట్టడానికి ఎంతమంది అయితే బాధపడుతూ కడుతూ ఉన్న దినాలలో ప్రార్థన చేస్తూ ఉంటే 40 సంవత్సరాలు కదా ఆ యొక్క యెరూషలేము దేవాలయం సగంగా కట్టేసి ఆగిపోతే, ఆ దేవాలయం 40 సంవత్సరాల వరకు ఏదైతే వాళ్ళు ఎంతవరకు పిల్లలు లేపారో ఆ యొక్క మధ్యలో కూడా అది ఆగిపోయి దానికంటే ఎక్కువగా చెట్లు పెరిగినట్లుగా మనం వాక్య లేఖనాల్లో చూస్తూ ఉన్నాం కదా. అయినప్పటికీ ఈరోజు యెరూషలేము దేవాలయం గురించి మనం చెప్పుకోగలిగితే, ఆ యెరూషలేము దేవాలయం అలనాడు ఆ యొక్క పరిశుద్ధ లేఖనాల్లో కట్టబడిన ఎంతమంది చెప్తున్నా ఆ దేవాలయం గురించి చెప్పక మానరు కదా. అలాంటి పరిచర్యలో వారి యొక్క సంఘాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మీరందరూ మీ యొక్క పనుల్లో ప్రార్థన చేయండి. కొద్ది నిమిషాలు ఆయన వాక్యాన్ని అందించిన తర్వాత
నేను కూడా కొద్ది నిమిషాలు చెప్పి ఒక వాక్యాన్ని నేను చెప్పాలనుకుని ఇష్టపడుతూ ఉన్నాను. దేవునికి ఇష్టమైతే ఉన్నాము కాబట్టి ఇక్కడ మనం చేరి ఉన్నామనే మాటతో నేను చిన్న వచనాలు చూపించగలిగి వాక్యాన్ని ముగిస్తాను. తర్వాత దైవ సేవకుల వాక్యంతో మనం కొద్ది నిమిషాలు విని 10 గంటలకల్లా ఈ యొక్క కోరికను ముగించుకుందాం. మరి ప్రాముఖ్యంగా ఒక లేఖనం నేను చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాను. మే నెల 15, 16, 17వ తారీఖున దేవుడి సన్నిధిలో క్రీస్తు సువార్త సభలు ఉన్నవి. ఆ యొక్క సంఘానికి దేవుడు 3 సింగర్ని, సునీలు వారి యొక్క టీము, తర్వాత జార్జ్ బుష్ గారు, తర్వాత సిరివెల్ల అనోక్ గారు, వీరు 3 ఆ యొక్క మీటింగ్లకు వస్తూ ఉన్నారు. దేవుని చిత్తమైతే వారు పాడే పాటలు వినడానికి మీరు సంసిద్ధంగా ఉన్నట్లయితే ఆ యొక్క మీటింగ్లకు రండి. ఏది భేదం లేదు, కానీ దేవుడి సన్నిధిలో దేవుడిచ్చే మహిమను మీరు కన్నులారా చూడాలనేదే మా ఆశ. కానీ మీరందరూ వాటి గురించి మీ యొక్క అనుదిన ప్రార్థనలో కూడా ప్రార్థించండి. అలాగే నటరాజన్ లాజరస్ గారు, జార్జ్ బుష్ గారు, తర్వాత చాట్ల దేవసాహం గారు అబ్బాయి మాట్లాడుతూ ఉంటాడు. ఈ 3 దేవుడి సన్నిధిలో సమకూర్చబడిన వారై ఉన్నారు. అలాగే కొద్ది నిమిషాలు దేవుడి లేఖనాల్లోకి మనం వెళ్ళగలిగితే దేవునికి ఇష్టలుగా మనం ఎలా ఉండాలి కదా, ఆయన ఇష్టమైన వారికి కలిగే లాభాలెన్నో మనం చూడగలిగితే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే ఈరోజు ప్రారంభ వాక్య ధ్యానానికి ముందుగా ఒక వాక్యాన్ని మనం చదివితే అక్కడ ఏం తెలియజేస్తూ ఉన్నది? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం. అదే కదా, విశ్వాసమును బట్టి ఆనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టమైనని సాక్ష్యము పొందెను. చాలు, ఎవరికి ఇష్టమైన వారిగా సాక్ష్యం పొంది ఉన్నాడంట ఆయన. మనం కూడా అలా ఉన్నామా అంటే రాత్రికాల సమయంలో కొన్ని సందర్భాల్లో దేవుని సన్నిధిలో ఉంటాము, కొన్ని సందర్భాల్లో తొట్టిల్లిపోతూ ఉంటాం మనలో ఉన్నది. లేకపోతే దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే ఆ సన్నిధిలో ఆ రీతిగా ఉండగలుగుతామో, ఆయన ఒక ఆనోహక్ గారు ఎలా ఉన్నాడంట, దేవునికి ఇష్టంగా ఉండి ఏం చేసి ఉన్నాడంట. తర్వాత యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనంలో చూస్తే ఒంటరిగా విడువక ఆయన తోడుగా ఉంటాడంట. ఎలాగుంటాడంట, నువ్వు ఒంటరిగా ఉన్నామేమో, భయపడుతూ ఉన్నామేమో ఈ రాత్రికాల సమయం ముందు. ఎవరంట? ఎవరు? మన ఈ లోకంలో కదా. ఆయన అనుకోకపోతే ఈరోజు మనం ఇక్కడ ఉండేవారం అంటే కాదు కదా. ఆయన ఎందుకు పంపి ఉన్నాడంట, అక్కడ ఎలాగ పంపి ఉన్నాడని చదువుతూ ఉన్నాం. ఆయన ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఒకవేళ అనారోగ్యంతో ఉన్నా, మనశ్శాంతి లేని పరిస్థితిలో ఉన్నా, మనల్ని పంపినవాడు దేవుడై ఉన్నాడని గొప్ప వాక్యముతో ఆయన చెప్తున్న మాటను బట్టి మన సన్నిధిలో ఎప్పుడైతే ఆయనకి నమ్మకంతో ఉంటామో, ఒక అడుగు ముందుకు వేయడానికి, ఒక అడుగు వేయగానే ఆ అడుగు వేయడానికి మనం ఎంతగానో బాధపడతాం కదా. కానీ ఒక అడుగు వేయగా అదేమైపోద్ది, 2వ అడుగు ఆటోమేటిక్గా. అలాంటి విశ్వాసంతోనే మేము 2014 సంవత్సరం జనవరి నెల మొదలుపెట్టిన ఈ యొక్క వీధి కోరిక పరిచర్య 4వ నెలకి మమ్మల్ని తీసుకురావడానికి దేవుడు కృప చూపించి ఉన్నాడు. అందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? తర్వాత ఆయన ఎలాంటి వాడిగా ఉన్నాడంట, సామెతలు 3:12లో చూస్తే మనం ఏం చేస్తూ ఉన్నప్పటికీ ఆయన మనల్ని గద్దిస్తాడంట. అంటే మన కుమారుడిని మనం ఎలా అయితే గద్దిస్తామో, ఆ గద్దించిన తర్వాత కుమారుడిని ఏం చేస్తాం, మనము ప్రేమించి ఈ త్రోవ మంచిది కాదురా అని చెప్తాం కదా. అలాగే దేవుడు కూడా అలా మనకు చెప్తూ ఉన్నాడు. ఎలాంటిదంట, ఎవరిని గద్దిస్తాడంట కదా. మన పిల్లల్ని ఆ పని చేయకూడదురా అన్నట్లుగా మనం ఎలా అయితే గద్దిస్తూ ఉంటామో, దేవుడు కూడా మనల్ని అలాగూ ఇవన్నీ దేవుడు ఇచ్చు బహుమానమే అని మనం ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో ఉండగలుగుతామో, ఆయనకి ఇష్టం కాబట్టి ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం. అందుకు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా.
సమాధానకర్త అయి ఉన్నాడు ఆయన. తర్వాత మొదటి మాటగా ఎలాగో ఉన్నాడంట, పంపించిన వాడు ఎలా మాట. ఫస్ట్ మాట నేనేం చెప్పి ఉన్నాను, ఇబ్రీ పత్రికలో చూసిన మాట ఏమిటి మనకి, ఆయనకి ఇష్టమై ఉన్న వారిని కాదు, అది కూడా కాదు. మనం చెప్పింది ఏంటిది, ఎక్కడికి కొనిపోబడిందంట, మరణము చూడకుండా దేవుని సన్నిధిలో కదా. దేవుడి సన్నిధిలో ఈ 3 మాటలు. తర్వాత ఒంటరిగా విడవకుండా ఆయనే మనకు తోడై ఉన్నాడు. అంటే అక్కడ పంపించినది ఆయన అయి ఉన్నాడు. ఎవరిని? మనల్ని పంపించినది. ఏ పరిస్థితుల్లో మనం ఒక పొలానికి వెళితే పొలం ముందల సారం చేయడానికి మనం ఏం చేస్తాం, ఒక దుక్కు దున్నుతాం, తర్వాత ఏం చేస్తాం, దాన్ని సాధన చేయడానికి కదా. మనం కూడా దేవుని సన్నిధిలో వస్తూ ఉన్నప్పుడు మనల్ని కూడా ఎక్కువ మంది దున్నడానికి చూస్తూ ఉంటారు. మనకి పూల బాట ఉండదు దేవుడి సన్నిధిలో, దేవుడి పరిచర్యలోకి వస్తే ఏం బాట ఉంటుందంట, ముళ్ళ బాటే కదా. ఆ ముళ్ళ బాటల్లో నుండి మనం ఎప్పుడైతే వెళ్ళగలుగుతామో నిత్య జీవితానికి మనము వారసులం అవుతామని దేవుని లేఖనం తెలియజేస్తూ ఉన్నది. ఇక్కడ ఎలాంటిగా ఉన్నదంట, ఆయన వారిని గద్దిస్తాడంటే, ఎవరిని? పిల్లలు తన తండ్రి ఎలా అయితే గద్దిస్తాడో అదే రీతిగా దేవుడు కూడా మనల్ని గద్దిస్తాడంట. ఎప్పుడు అంటే మనం ఎప్పుడైతే తొట్టిల్లిపోతూ ఉంటామో అప్పుడు ఆయన గద్దిస్తూ ఉంటాడంట. తర్వాత సమాధానకర్త అంట. లోక సువార్త 2:14 చూస్తే సమాధానకు కర్త అయి ఉన్నాడు. అంటే సమాధానానికి గుర్తు ఏమిటంట, దేవుడి సన్నిధిలో మనం కొన్ని సందర్భాల్లో సమాధానం లేక సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక. ఎలాంటివి కలిగిద్దంట, ఎప్పుడైతే మనం దేవుడి సన్నిధిలో ఆ రీతిగా ఉండగలుగుతామో సమస్తము మనకి శాంతి సమాధానంతో ఆయన సమకూరుస్తాడు. అంటే అదే డినామినేషను కదా. మనం దేవుడి సన్నిధిలో ఎప్పుడైతే సమాధానంగా ఆయన్ని సన్నిధిలో ఉండగలుగుతామో ఆయన సమస్తము మన పక్షాన చేయనై ఉన్నాడు. ఆపత్కాలముందు ఆయన తప్పిస్తాడంట మనల్ని. తర్వాత దేవుడు వారి తలను ఎత్తునట్లుగా చేస్తాడంట. తర్వాత అడిగినవన్నీ ఆయన సమకూర్చడానికి, ఆయన సన్నిధిలో మనం ఎదగడానికి సమాధానకర్త అయిన దేవుడి సన్నిధిలో దేవుడు మనకి ఏదైతే మొదటి దినాన ఆయన సహవాసంతో ఉండాలి, మనల్ని ఒంటరిగా పంపించిన దేవుడు మనకు సహాయకుడిగా ఉంటాడు. పిల్లల్ని ఎలా అయితే గద్దిస్తామో మనం తప్పు చేసినడలా తండ్రి మనల్ని గద్దిస్తాడు. తర్వాత ఆపత్కాల ముందు ఆయన నమ్ముకున్నదగిన వాడుగా ఆయన సమకూరుస్తాడని తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు కొద్ది మాటలు దేవుడు దీవించును, ఆశీర్వదించును గాక. ఈ రాత్రికాల సమయంలో దేవుడు చెప్పినది చిన్న మాటలు అయినప్పటికీ దేవుడు వారితో ఏం చేస్తూ ఉన్నాడంట, ఈ 3 మాటలు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. మొదటగా ఏం చేస్తూ ఉన్నాడు, మరణం నొందడానికి విశ్వాసంతో ఉండాలంట. రెండోది ఒంటరిగా, అంటే మనల్ని ఒంటరిగా పంపిన దేవుడు, ఆయన మనకు తోడై ఉన్నాడు. మూడోది మనం ఎప్పుడైతే తప్పు చేస్తే దేవుడి సన్నిధిలో తప్పు కాకుండా, కొన్ని సందర్భాల్లో తప్పు కాకపోయినా దేవుని సన్నిధిలో మనల్ని గద్దిస్తాడంట. అంటే ఎందుకు, మనల్ని సరిచేయడానికి ఆయన చేయగలుగుతాడు. తర్వాత సమాధానకర్తగా కలుగుతాడు. తర్వాత ఆపత్కాల ముందు ఆయన తప్పిస్తాడంట. అంటే ఆపత్కాల ముందు కీర్తన గ్రంథం 18:19 చూస్తే ఎలా ఉంటుందంట, మనల్ని ఎలా తప్పిస్తాడంట. ఆపత్కాల ముందు నువ్వే పరిస్థితుల్లో ఉన్నా, ఎవరు ఒకవేళ నీకు ధన సహాయం చేయకపోయినా కనురెప్పపాటున ఆయన చేయగలిగే దేవుడు. అనారోగ్యమైనప్పటికీ, మనకున్న మనశ్శాంతి లేని బాధపడుతూ ఉన్నప్పటికీ ఆయన మనల్ని ఏం చేస్తాడంట, ఆపత్కాలం ఉంది. అంటే మనకు వచ్చే సమయం వరకు ఒక ఎగ్జామ్ ఉంది, మనం చూస్తూ ఉంటాం కదా. మార్చి నెలలో జరిగే ఆ యొక్క 6 ఎగ్జాములకి మనం ఎప్పటి నుంచి బాధపడుతూ ఉంటాం, జూన్ 12వ తారీఖు నుంచి కదా. కానీ ఎన్ని దినాల నుండి, కానీ సమయం మార్చి వచ్చే వరకు మనం ఎదురు చూడవలసిన వారమే. ముందులోనే నాకు అన్నీ వచ్చేసినాయి కదా, నేను ఆగస్టులో రాస్తానంటే ఊరుకుంటారా గవర్నమెంట్ అంటే కదా. అలాగే దేవుడు కూడా మనకు ఆపత్కాలం వచ్చే వరకు, అంటే మనకు కావాల్సినది ఎప్పుడు మనకేది, మన పిల్లలకు కూడా మనం ఒకసారి బండిని కొనిస్తామా అంటే 2వ తరగతి చదివేటప్పుడు కొనిస్తామా,
కదా. అలాగే దేవుడు కూడా మనకి ఆపత్కాలం అంటే అది వచ్చే వరకు ఎప్పుడు వస్తుందో అది ఆయనకి తెలుసు, మనకైతే తెలియదు. కానీ ఆయనకి సమస్తము మన నడక నుండి, మన బాలుర వయసు నుండి మనం అంతం వరకు మనం ఎప్పుడు ఎలా మారుస్తామో ఎలా నడుస్తామో అన్నీ ఆయనకే తెలుసు కదా. ఒక స్కానింగ్ చేసేస్తాడు మనల్ని కదా. ఆయనకి మెరుగైనది ఏది లేదు కదా. అక్కడ చూస్తూ ఉన్నాం, ఏం చూస్తూ ఉన్నాం? కీర్తన 18:19. ఎక్కడి నుంచి తప్పిస్తాడంట కదా. మనం ఎక్కడి నుంచి అయినా తప్పించగల దేవుడు అయ్యి ఉన్నాడని ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు ప్రార్థించుకుందాం. చెప్పిన వాక్యాన్ని బట్టి కొద్ది నిమిషాలు దేవుడి సన్నిధిలో ప్రార్థిద్దాం. మన వెనక చెప్తూ దైవజనుడు వాక్యాన్ని కూడా వినడానికి దేవుడు సహాయం చేయగల దేవుడు. కొద్ది నిమిషాలు 10 గంటలకల్లా ముగిస్తాము. సమయం కొద్దిగా ఉన్నప్పటికీ దేవుడి సన్నిధిలో చెప్పిన మాటలు 2 మాటలను బట్టి కొద్ది నిమిషాలు ప్రార్థించుకుందాం. విడచి నీ ప్రేమ మరచి నేనెటు పోగలను దేవా, ఎవ్వరు నీ ప్రేమ మాకిలా చూపగలరు, ఎవ్వరు నీ ప్రేమ మాకిలా చూపగలరు, చూపగలరు. మా దేవా మా దేవా మా దేవా దేవా, నిన్ను విడచి నీ ప్రేమ మరచి, నిన్ను విడచి నీ ప్రేమ మరచి నేనెటు పోగలను దేవా, ఎవ్వరు నీ ప్రేమ నాకిలా చూపగలరు, ఎవ్వరు నీ ప్రేమ నాకిలా చూపగలరు. మా దేవా దేవా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవముగల దేవా, ఇప్పటి వరకు ప్రభువుడు కృపను బట్టి ప్రభు మేము ఈ రీతిగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని మేము మీకు అప్పచెప్పుకుంటూ సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీరే పొందుకోమని యేసునామమున పెట్టి అడుగుతూ ఉన్నాం తండ్రి. ఆమేన్. మీరు మమ్మల్ని ఎందుకు సృష్టించారంటే మీరు మా కోసం పరలోకంలో రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. మమ్మల్ని అందరినీ ఆ రాజ్యానికి చేర్చాలని మాకు కాలాన్ని సమయాన్ని ఇస్తున్నారు. ఆ కాలాన్ని సమయాన్ని మేము వినియోగించుకుని ఈ మాట విని ఈ వాక్య ప్రకారంగా జీవించే జీవితాలు ప్రతి బిడ్డకు దయచేయండి. లోకం అనేది మమ్మల్ని బలహీన పరచకుండా ఈ పరిశుద్ధ ఆత్మ సన్నిధి చేత మా యొక్క జీవితాలను పరిశుద్ధపరచయ్యా. ఈ వాక్యానికి లోబడి జీవితాలు ప్రతి బిడ్డకు దయచేయండి. అటువంటి ప్రార్థన జీవితం దయచేయండి. మేము చనిపోయినా సరే తిరిగి బ్రతికి ఈ రాజ్యానికి చేరేవారిగా మా జీవితాన్ని ఏర్పాటు చేసేటండి. అది మేము అర్థం చేసుకున్నాం. మేము ఎలా అర్థం చేసుకున్నాము, ఇక్కడున్న ప్రజలు కూడా అది అర్థం చేసుకుని నీ వాక్యాన్ని విని ఆ వాక్య ప్రకారం జీవించి కష్టమైన, శ్రమైన, బాధైన, నిర్ణయం, అవమానమైన, కరువైన ఏదొచ్చినా సరే నీ ప్రార్థన ద్వారా జయించి నీ వాక్యాన్ని హృదయంలో దాచుకుని అటువంటి వాక్యానుసారమైన జీవితాలు వారి జీవితాలకు ఇచ్చి నడిపించి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొంది మీరు అమలు పంపించుకుంటారని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.
యోహాను సువార్త 8వ అధ్యాయము 51వ మాట చదువమ్మా. ఒకడు నా మాట గైకొనిన ఎడల ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడను మరణం పొందడని వాడెన్నడూ మరణము పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని నీతో నిశ్చయముగా చెప్తున్నానని ఉత్తరమిచ్చెను. దైవ సన్నిధిలో నీకు దొరికేది ఏంటంటే మరణాన్ని జయించే జీవితాన్ని దేవుడు నీకు బహుమానంగా ఇస్తున్నాడు. ఈ లెక్క ఎలా ఉంటుందంటే చనిపోయిన తర్వాత చాలా మంది ఏముండదు అనుకుంటారు. అసలైన జీవితం చనిపోయిన తర్వాతే ఉన్నది. రక్షణ లేకుండా, వారు మనసు లేకుండా, సిద్ధపాటు లేకుండా నువ్వు ఈ లోకంలో నీ ప్రాణాన్ని విధిస్తే ఖచ్చితంగా నువ్వు వెళ్ళేది ఎక్కడికి? నరకానికి. ఆ నరకాన్ని తప్పించి నీ యొక్క పాపాలను దేవుడు క్షమించి నీ యొక్క జీవితాన్ని దేవుని యొక్క రాజ్యానికి చేర్చి నిన్ను దేవుని బిడ్డగా చేర్చుకుంటాక ఆయన ఇష్టపడుతున్న దేవుడు. కాలాలు, సమయాలు దేవుని యొక్క చేతుల్లో ఉన్నాయి. అర్థం చేసుకోండి. ఒకడు నా మాట గైకొని ఎడల. ఇవాళ మా ప్రార్థనకు వస్తున్నారు కానీ దేవుని మాట వినేవాళ్ళు చాలా తక్కువ. అర్థం చేసుకోండి. ప్రతి వారు దైవ సన్నిధికి వస్తున్నారు, ప్రతి మేలును పొందుతున్నారు, ప్రతి సహాయాన్ని పొందుతున్నారు. కానీ దేవుని మాట వినాలంటే వాళ్ళకి ఎంతో కష్టంగా ఉంటుంది. కాబట్టి ప్రతి మాట దేవుడు చెప్పాడు, ఏ మాట చెప్పాడు ఆ మాట ఖచ్చితంగా విని దాని ప్రకారం జీవించాలని నీ హృదయంలో తీర్మానం చేసుకో. అలా చేసుకుంటే నువ్వు చనిపోతే దేవుని దూతలు నీ దగ్గరకు వచ్చి నీకు మహిమ దేహాన్ని ఇచ్చి నిన్ను పరలోక రాజ్యానికి చేర్చడానికి దేవుడు తన దూతలను పరలోకానికి భూలోకానికి పంపుతాడు. రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా ఈ లోకంలో నువ్వు జీవిస్తే చెప్పకూడదు, ఖచ్చితంగా నరకానికే వెళ్తావు. అక్కడ నిత్యము కాలిపాటమే. కనీసం మంచిలు ఇచ్చే వాళ్ళే ఉండరు. ఇక్కడ అనుకో మంచిలు ఇస్తారు, ఏదైనా మాట సహాయం చేస్తారు, కానీ అక్కడ మాత్రం నీకు మంచిలు కదా ఎవరు ఆదరించే వాళ్ళు ఉండరు. ధనవంతుడు ఉన్నాడు, చనిపోయాడు, అగ్నిలో బాధ పడతా ఉన్నాడు. పేద లాజరు ఉన్నాడు, చనిపోయాడు, అబ్రహ్మమున ఆదుకొని ఉన్నాడు. అక్కడికి వెళ్ళి అన్నాడు, అందరూ అయ్యా నాకు సహోదరు 5 ఉన్నారు, వారు ఈ స్థలానికి రాకుండా నేను వెళ్ళి వాళ్ళ వాక్యాన్ని చెబుతానంటే అక్కడ ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు మాటలు వింటే వాళ్ళు రక్షణ పొందుతారు అని మాట సెలవిచ్చారు. ప్రియ బిడ్డలారా, మనం దేవుని సన్నిధికి వస్తున్నాము, దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తున్నామా లేదా అని నీ హృదయానికి నువ్వు హృదయాన్ని పరిశుద్ధ పరుచుకో. దేవుని వాక్యం వినని జీవితం ఉంటే ప్రభు చెప్పే, అయ్యా నీ వాక్యం వినకుండా నేను జీవిస్తున్నాను, నన్ను క్షమించని ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకించి నేను క్షమించి నేను దేవుని బిడ్డగా చేర్చుకుంటాక ఆయన ఇష్టపడుతున్న దేవుడుగా ఉన్నాడు. నా మాట గైకొనిన ఎడల. దేవుని మాట వినే జీవితం కావాలి. అబ్రహాము దేవుని మాట విన్నాడు. ఇవాళ పరదేశంలో అనేక మంది ఆత్మలకు కావలిగా ఉన్నాడు. కారణం ఏంటంటే ఫస్ట్లోనే దేవునికి ఆయన తన జీవితాన్ని సమర్పించాడు. ఆయనతో మాట్లాడటానికి పరలోకానికి దేవుడు, భూలోకానికి ఆయన దేవునికి వచ్చి ఆయనతో సంభాషించి మరల పరలోకానికి వెళ్ళేవారు. నీ జీవితంలో కూడా దేవుడు మాట్లాడటానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడిగా ఉన్నాడు. నీ యొక్క జీవితంతో మాట్లాడి నీకు కావలసిన ప్రతి సహాయాన్ని చేసి దేవుడు నీకు తోడుగా ఉంటాక ఆయన ఇష్టపడుతున్న దేవుడిగా ఉన్నాడు. అటువంటి ప్రార్థన జీవితాన్ని, అటువంటి సాక్ష్యం కలిగిన జీవితాన్ని నీ జీవితంలో ఏర్పాటు చేసుకో. మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను దేవుని మాట ఇది. యోహాను భక్తుని చేత దేవుడు ఇక్కడున్న ప్రతి వారికి ఈ శబ్ద తరంగం ద్వారా ఎంతమంది అయితే ఈ మాటలు వింటారు వారందరూ కూడా ఈ మాటలో దేవుడు చెబుతా ఉన్నాడు. గైకొని మరణాన్ని తప్పించుకొని దేవుని యొక్క రాజ్యానికి చేరి దేవుని యొక్క సన్నిధిలో దేవుని స్తుతించుట, దేవుని మహిమపరచుట,
దేవుని గణపరచుట, దేవుని యొక్క సన్నిధిలో నీ జీవితాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నిన్ను రక్షించడానికి గల కారణం ఏంటంటే నీలో ఉన్న ప్రతి పాపాన్ని, ప్రతి శాపాన్ని, ప్రతి దోషాన్ని విమోచించి విడుదల చేసి ఆయన తన శిలువ రక్త ప్రోక్షణ చేత నీ జీవితాన్ని సువర్ణంగా మార్చి నిన్ను దేవుని బిడ్డగా చేసి దేవుని యొక్క రాజ్యానికి నిన్ను చేర్చుకుంటాకి ఆయన ఎంతో కాలాన్ని ఇస్తున్నాడు, సమయాన్ని ఇస్తున్నాడు. సమయాన్ని మీరు తెలుసుకుని ఆ వాక్యాన్ని గైకొని ఆ వాక్య ప్రకారంగా నీ హృదయంలో నీ యొక్క జీవితాన్ని ఏర్పాటు చేసుకుని ప్రభువా నీ వాక్య ప్రకారంగా నేను జీవించాలి. ఏ విషయంలోనూ శరీరంలో కానీ, ధనంలో కానీ, ఘనతలో కానీ నేను లోబడకుండా, శరీరానికి లోబడకుండా, ఘనతకు లోబడకుండా, లోకానికి లోబడకుండా ఈ వాక్యానికి లోబడి ఎటువంటి శ్రమ వచ్చినా, ఎటువంటి బాధ వచ్చినా, ఎటువంటి ఇరుకు వచ్చినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా ప్రభా నీ శ్రమలలో నేను ప్రార్థన ద్వారా జయాన్ని పొంది నీ వాక్యానికి రుజువుగా నా జీవితాన్ని ఏర్పాటు చేసుకుని మీరు ఎలా మరణించి తిరిగి లేచారో నేను కూడా అటువంటి ప్రార్థన జీవితాన్ని కలిగి నీ రాజ్యానికి చేర్చుకుంటాను, నీ రాజ్యానికి చేరుస్తానని విశ్వాసం నీకు కావాలి. అర్థం చేసుకోవాలంటే ప్రియ బిడ్డలారా, చనిపోయిన తర్వాత ఏమీ లేదని చాలా మంది బాధపడతా ఉన్నారు. చనిపోయిన తర్వాత అసలైన జీవితం అక్కడే స్టార్ట్ అవుద్ది. నువ్వు రక్షణ పొందితే దేవుని యొక్క రాజ్యానికి వెళతావు. రక్షణ పొందకపోతే నువ్వు వెళ్ళేది పాతాళానికి. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు. జరిగేది ఇదే. నువ్వు నన్ను తిట్టుకున్నా, నన్ను ఏమనుకున్నా నా బాధల. ఖచ్చితంగా దేవుడిని తెలుసుకుని అయ్యా నేను తప్పు చేస్తున్నాను, నేను పొరపాటు చేస్తున్నాను, ఈ వాక్యానికి నేను వ్యతిరేకంగా జీవిస్తున్నాను, నన్ను క్షమించని ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చి నీ యొక్క పాపాన్ని, నీ యొక్క బలహీనతను ప్రభుకి చెబితే ప్రభు నీ పాపాన్ని, నీ బలహీనతను తీసివేసి దేవుని యొక్క పరిశుద్ధాత్మ సన్నిధి నీకు ఇచ్చి దేవుడు నీకు తోడుగా ఉంటాగా ఆయన ఇష్టపడుతున్న దేవుడు ఎంతో కాలం బట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని వినిపిస్తా ఉన్నారు. అర్థం చేసుకోనండి. ఖచ్చితంగా దేవుని మాటే వినండి. పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకోండి, పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానించండి. ఎందుకంటే నేను చెప్పే శాస్త్రం ఏంటంటే 40 సంవత్సరాల నాడు బలకట్టు దోసేవాడు అన్నయ్య సుబ్బారావు. ఆ ఇంటి పేరు ఏంటి తెలీదు. బలకట్టు దోసేవాడు. అప్పుడు గొంతులు లేదు, బలకట్టు సుబ్బారావు అని పేరు వచ్చింది. నేను సరిపరప బడ్డమ్మ గారు, సరసమ్మ గారు రేత్రి వెళ్ళేవాళ్ళం. అంత దూరం ఆత్మ ప్రేరేపణ అక్కడికి వెళ్ళేవాళ్ళం అన్నమాట. ఆయన వాక్యం చెప్పేవారు, మళ్ళీ వచ్చేవాళ్ళం. అట్లా ఆత్మ ఇప్పుడు ప్రేరేపించింది. బుద్ధిమ్మ గారు టక్కని తీసేది వాక్యం. నాకు అనిపించేది నేను అసలు నేను కూడా చదివితే బాగుండే అని పేజీలు తిరిగేస్తా ఉండేది. దాన్ని చదువులేదుగా. నేను బట్లారా నేను ఏమేం చేశానంటే హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మా అమ్మాయి ఇంటికాడ 11 గంటల సమయంలోనూ వాళ్ళు పడుకొని వచ్చిన తర్వాత కన్నీరు కాచి మోకాళ్ళ మీద ఉండి ఆసక్తితో ప్రార్థన చేశారు. దేవుని బిడ్డలారా నాకేం ఇచ్చాడంటే రోమా 15వ అధ్యాయం 10వ వచనం చూపించాడు. అక్కడి నుంచి అన్నీ తేలిగా అర్థమైపోతాయి. ఇప్పుడు చదువుతుంటే ఏంటి ఇప్పుడు చదివచ్చినట్టు ఈ రోజు చదువుతుందని ఇంట్లో పోరాటం, ఆయనతో పోరాటం. మా అమ్మాయి కూడా ఏంటి మీకు చదువు వచ్చాయి ఇప్పుడు చదువుతున్నావు నాకు తెలియదుగా ప్రేమ. దేవుని బిడ్డలారా అట్లా జీవించుకుంటూ వచ్చాను. ఎందుకంటే కీర్తనలు 90వ అధ్యాయంలో చూడండి, చూడమ్మరు 90 మళ్ళీ ఎంత చెప్పండి. కీర్తనలు 90వ అధ్యాయంలో దాంట్లో ఏముందంటే పర్వతములు పుట్టక మునుపు దేవుడు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగయుగములు నీవే దేవుడవు. అది ఆ వాక్యం. ఎందుకంటే మనం చనిపోతే దేవుడి రాజ్యంలో ఉంటామని అసలు దేవుడికి తెలుసు. ఆయనకి ఆయనందరూ ఉంటే, ఆయనందరూ లేకపోతే మనం అసలు ఉండలేము. దేవుని బిడ్డలారా నేను ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే నా కూతురు దగ్గర నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మా అమ్మాయి మంచి ఉన్నతమైన ఇదిలో ఉంది. మా అమ్మాయి ఇల్లు మమ్మల్ని చూస్తే మీరు అనుకుంటారు ఇవి ఎందుకు వచ్చింది ఇక్కడికి అనుకుంటారు. అమ్మ నువ్వు ఎందుకు వెళ్తున్నావు అంది. నాకు దేవుడు ఉన్నాడు, సంఘం ఉంది, పాస్టర్లు ఉన్నారు, నేను వాక్యానికి వెళ్తున్నానమ్మా అని వచ్చేసాను. ఇక్కడికి వచ్చేసి నేను ఏం చేస్తున్నాను తెలుసా, చుట్టుపక్కల అందరి కొరకు ప్రార్థన చేస్తున్నా. ప్రభా నువ్వు దేవుని స్థితిలో ఉన్నావు, ఇట్లా చేయి చాచి బతికిన తినాలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా ఇవాళ నా బిడ్డను ఉన్నత పరిస్థితిలో ఉంచాడంటే కోట్లకి అధికారి చేశాడు దేవుడు. నేను నమ్ముకునే దేవుడు అంత గొప్ప దేవుడు.
నా ఇంట్లో ఉండే బిడ్డలు ఈ చుట్టుపక్కల బిడ్డలు కూడా అలాగే ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రాలు. ఎవరు నశించి దేవుని రాజ్యానికి వెళ్ళటం ఇష్టం లేదు. నశించిన దాన్ని ఎదుగురొచ్చుంటాకి పరలోకానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన. గొప్ప దేవుడు. మా బంధువుల కొరకు, మా తొజుల కొరకు, మా ఇరుగు కొరకు అందరి కొరకు రేతుల పూట అసలు మెదలు పట్టదు. దిండులు వేసుకుని, మా రావణకు తెలుసు, దిండులు వేసుకుని ప్రార్థన చేస్తాను. దిండు చేతికి వేసుకుంటాం, దిండు కాళ్ళగా వేసుకుని. దాని బిడ్డలారా, ఒక్క ఆత్మ నశించిపోతాం. దేవుడికి ఇష్టం లేదు. ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన మన ప్రతి మాట ప్రతి అడుగు ఆయన చూస్తూ ఉంటాడు. దేవుని సన్నిధికి వెళ్ళి మనం దేవుని వాక్యం విని బయటకు వచ్చి మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే దేవుడు ఎంత లెక్కరాసి అట్టి పెడతాడు లిస్టు. మన పిల్లల్ని తిట్టకూడదు, భర్తను తిట్టకూడదు, ఇరుగు పొరుగులు తిట్టకూడదు, ఎవరేమనకూడదు. మనం తగ్గించుకోవాలి, మన మనస్సు మార్చుకోవాలి. అప్పుడే మన దేవుళ్ళు నిలవగలుగుతాడు. నేను అలా ఉంటాను కనుకనే నేను ఇలా చెప్పగలుగుతున్నాను. నేను కూడా అదే పరిస్థితిలో ఉంటే అబ్బో ఇవి ఇట్లా చెబుతుంది, వాళ్ళ మీద పొట్టాడితే వీళ్ళ మీద పొట్టాడితే ఈమె బతుకు మారిందా ఏం మాకు చెబుతుందని అందరూ అనుకోవచ్చు. దేవా నాకు మంచి మనసు, దేని మనసు అని దేవుని పాదాల దగ్గర మొరపెడుతున్నాను. దేవుని బిడ్డలారా, ఇదిగో ఎందుకంటే ఇక్కడ కూడికి పెట్టించిన కారణం ఏంటంటే బిడ్డకు మనసు ఇచ్చాడు. చుట్టుపక్కల అందరూ మారాలి. ప్రభా ఎవరు నశించిపోవడం నీకు ఇష్టం లేదు. అందరికీ వెళ్ళి పొద్దున నేను కర్రించుకుని అందరికీ చెప్పొచ్చు. నా బంధువులకి వస్తా ఉన్నారు కానీ వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే చెవులు సంఖం ఎట్టు ఉంటుంది అనమాట. వాళ్ళకి మాట దేవుడి మాటలు ఆడే వస్తారు దేవుని సంధికి. దేవుని మొరపెడుతున్నా. దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రాలు. మరి మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. నా బిడ్డ మారాలని, మరి మా అల్లుడు మారాలి, మా మామూలు కూడా మారాలండి నాకు కోరిక. ఎందుకంటే మా అల్లుడు 3 బోతాలు పడింది కారు. ఈ ప్రార్థన చేస్తే ఏమనంటే ప్రభా నోహో గారు వాడు గడబడినట్టు గడేసినట్టు ఆ కారు గడబడి డోర్ మూసుకుని ఉంది. ఆయన బతికాడు, లేకపోతే చనిపోయాడు మా అల్లుడు. దేవుని పెట్టారు. అసలు ఎంత గొప్ప దేవుడు, ఎన్ని కార్యాలు చేస్తున్నాడంటే నా పట్ల ఎన్నో చెప్పుతారమంటే కార్యాలు చేస్తున్నాడు. దేవుని పెట్టారు. దేవుని స్తోత్రాలు. నాకు ఈ సమయం ఇచ్చినందుకు దేవుని బిడ్డలకి దైవజనులకి వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు దేవుడు మనతో అనేక రకాలుగా మాట్లాడి ఉన్నారు. నేనైతే దేవుని మాటలు ఎక్కువగా చెప్పాలని అయితే అనుకోవట్లేదు. తమ్ముడు 10 గంటల వరకే అన్నారు. అయితే సమయము ఇప్పుడే 10 అయిపోయింది కదా. సో మేము 1 గంట దాకా ఉంటామన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. చెప్తున్నారు ఎవరో ఒకరిద్దరు. మిగతా వాళ్ళందరూ వద్దమ్మా వదిలేసే అన్నట్టు. ఓకే, దేవుని కృప, ఆయన చేసిన మేలులు ప్రతి ఒక్కరూ కూడా చెప్పుకోవాలి. ఇప్పుడు టైం ఇచ్చాము అంటే తెల్లవార్లు అందరూ చెప్తాం కదా. ఎందుకంటే ఆయన ప్రేమ మనం రుచి చూసి తెలుసుకున్నాం కాబట్టి మనం కూడా నేను చెప్పాలి అనేటువంటి ఆశక్తి అందరికీ ఉంటుంది. అయితే మేము ఇక్కడ మీటింగ్స్ పెట్టడానికి కారణం ఏంటి అంటే నేను ఈ మాటలే చెప్తాను. బైబిల్లో ఒక్క వచనం తెలియజేస్తాను. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు నేను చదివేస్తానే. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారముకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవను సరళము చేయును. ఇక్కడ మేము ఈ వచనానికి లోబడి ఉన్నాం కాబట్టి మేము మా స్వబుద్ధిని ఆధారం చేసుకొనక దేవుని పైన ఆధారపడి మా సొంత ఆలోచనలు కాకుండా మా పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఆరాధించాలి, దేవునికి సమర్పించుకుని ఉన్నాం. కాబట్టి మా ఈ సంవత్సరం జనవరి నెల నుంచి ఎవరైతే మా కుటుంబంలో ప్రార్థన పెట్టండి అని అడుగుతున్నారో వాళ్ళ కుటుంబంలో మేము ప్రార్థన పెడుతున్నాము. అలాగే ఒక వీధి కూడిక జరుగుతుంది. అలాగే ఈ వీధి కూడిక పోయిన నెలలో జరగాల్సింది ఈ నెలలో జరుగుతుంది. కారణం ఏంటంటే పోయిన నెలలో వేరే ఒక టైం టేబుల్ రావటం ద్వారా అయితే ఆ నెలను మనం కట్ చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈ నెలలోనే 2 చోట్ల పెట్టాలని ఆశపడ్డాము. దేవుని కృపను బట్టి ఇది మొదటి కూడిక. ఇంకొకటి మేము 29వ తారీఖు 29వ తారీఖు సోమవారం, లాస్ట్ సోమవారం అన్నమాట. మేము గొల్వేపల్లి ఎల్ఏ రోడ్లో ఉన్నటువంటి పెద్ద వంతెన మీద కొంచెం బహిరంగంగా ఇంకా అంటే ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ కూడా పెట్టి అక్కడ ప్రార్థన పెట్టాలని అనుకుంటున్నాం. ఎందుకంటే నెక్స్ట్ మంత్
మే 15, 16, 17 తారీఖులు తమ్ముడు చెప్పారు కదా మీటింగ్స్ జరుగుతున్నాయి. వచ్చేటువంటి పాస్టర్ని సైతం మీకు అనౌన్స్ చేశారు. అయితే ఆ మీటింగ్స్ కొరకు మేము ఒక క్వైర్ టీమ్ని, ప్రార్థనా టీంని, అలాగే పరిచర్య చేసేటువంటి టీమ్స్ని మేము ఏర్పాటు చేసాం. మీలో ఎవరికి ఏ తలాంతు ఉందో ఆ తలాంతు ఉన్నవాళ్ళు మాకు పేర్లు వచ్చు, అక్క మేము పాటలు పాడతాం అన్నవాళ్ళు క్వైర్లో ఉంచుతాము. అవకాశం ఉంటే మీరు మీ పేర్లు ఇవ్వండి. మీరు కూడా ఈ క్వైర్లో ఉండి దేవుని నామాన్ని ఆరాధించవచ్చు. ఎందుకనంటే తద్వారా మనము సిగ్గుపడాల్సిన అవసరం లేదు. చెప్తున్నాం కదా, మనం దేవుని పని చేయాలి అంటే మనం మన పూర్ణ హృదయంతో ఎప్పుడైతే దేవునికి సమర్పించుకుంటామో, మన స్వబుద్ధి ఆధారం చేసుకొనక, నిజంగా ఇక్కడ మేము మీటింగ్ పెట్టడానికి ఒక్కరోజు కూడా ముందు వచ్చి ప్రిపేర్ చేయలేం. మేము ఇక్కడ జస్ట్ మధ్యాహ్నం 12కి ఆ టైంలో రావడానికి కుదరలా మాకు. ఈ టైం 12 గంటల్లో కూడా ఇంటి వాళ్ళ మేము ఎప్పుడు పుష్ప, నేను, తమ్ముడు భార్య, నేను ఇద్దరం కలిసి గ్యాదర్ చేస్తాము. ఆ పాప కూడా రావడానికి కుదరలా. అయినా సరే సమయం మేము వేస్ట్ చేయకూడదని నేను ఒక్కదాన్ని వచ్చినప్పుడు నాతో పాటు ఈ దుర్గా గౌరీ ఆంటీ గారు నాతో ఏకీభవించి కొన్నిళ్ళు నాతో పాటు చెప్పారు. నేను ఇంకా ఆ ఎండలో వెళ్ళలేక, ఒకవేళ వెళ్ళినా అందరు పడుకుంటారు, ఏం చేయాలి ప్రవ్వా, ఎలా ప్రవ్వా అనుకుంటా నా మనసులో బాధపడుకుంటా ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ 3 గంటలకి నేను వచ్చాను. 3:30, 4 అవుతుంది. వచ్చి ఎస్తర్ ఆంటీ మా అమ్మగారిని అడిగాను నేను. మా అమ్మగారు మమ్మల్ని చూసేమ్మా ఇప్పుడు వచ్చారు, అందరిని పిలవద్దా, ఏం చెయ్యాలనుకుంటున్నారు, ఎట్లా మీరు అని అనగా నేను అయినా మార్నింగ్ వెళ్ళి అందరికీ చెప్పేశాను. అనగానే నాకు చాలా సంతోషం అనిపించింది. ప్రవ్వా మీకు థ్యాంక్స్ నాయన, మేము వెళ్ళలేకపోయినా మా కొరకు ఒక దూతని ఏర్పాటు చేశారని చెప్పి. నిజంగా ఆంటీ ఆ మాట చెప్పారు. అండ్ ఇక్కడ ఈ చెట్లు ఇవేం కొట్ల, మేము అసలు ఈ ప్లేస్ మేము బాగు చేయాల. అయితే వచ్చి రాగానే ఇలా బాగు చేయాలి, మమ్మల్ని చూడగానే పరిగెత్తుకొచ్చేసారు పాపం రవి అంకుల్ గారు. ఆయన ఇటు పక్క నుంచి ఒక కళ్యాణి గారు, ఆమె ప్రేయర్కి కూడా వెళ్ళరంట. మీరా ఆమె వచ్చారు, ఆ ఇంటి ఆమె మాతో సహకరించారు. ఇంకా 2, 3 ఎవరో కానీ మా పేర్లు తెలీదు. మీ అందరిని బట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఎందుకనంటే మేము చేయకపోయినా మనము మన బాధ్యతను మన హృదయపూర్వకంగా దేవునికి మన జీవితాన్ని అర్పించుకుంటే, మన పనులను మన సమస్తాన్ని దేవునికి అర్పించుకుంటే, జస్ట్ మనం ఒక అడిగేస్తే అంత క్లియర్ చేసేస్తారంట. మనం ముళ్ళ కంచెల్లో వెళ్తున్నాం. అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు మనతో ఉంటే దేవుణ్ణి ముందు ఆధారం చేసుకొని ఆయన మాట మీద నిలబడి ఆయన మాటకు ఒప్పుకొని ముందుకు నడుస్తూ ఉంటే అది ముళ్ళబాటైన పూలబాటగా మార్చేస్తాడంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? కాబట్టి మనం దేవుని మీద ఆధారపడదాం. ఎలాంటి స్థితి అయినా దేవునికి అప్పగించుకుంటే దేవుడు కార్యాలు మన పక్షాన చేస్తారు. మనం దేవునికి అప్పగించడం మాత్రమే చేయాలి. అది ఎలా? పూర్ణ మనస్సుతో. అమ్మో చేస్తాడంటవా అనేటువంటి సందేహం మనలోనికి రాకూడదు. ఇంటి పక్కన వాళ్ళు వచ్చి అమ్మ హాస్పిటల్కి వెళ్ళరాదా అనగానే మన మనసు ఏమైపోవాలి? అలాంటి సిచ్యువేషన్ మనలోనికి రానివ్వకుండా నిజంగా పూర్ణ హృదయంతో దేవునికి సమర్పించుకుంటే, ఏదైనా మన బాధ్యత మన అవసరం ఏదైనా దేవునికి అప్పగించుకుంటే దేవుడే క్లియర్ చేసేస్తారనమాట. ఈ చిన్న మాటలు దేవుడు దీవించునుగా. పుష్ప వచ్చి థ్యాంక్స్ చెప్పిన తర్వాత ప్రార్థన చేసుకుందాం. తర్వాత మహణి గారు పాట పాడతారు. అప్పుడు పలారం పంచడం ప్రార్థన. అప్పటి వరకు దేవుడి సన్నిధిలో ఈ యొక్క కోరిక ఇంత జయకరంగా జరిగించిన దేవాతి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. సమయం ఇచ్చినటువంటి దేవాది దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ సభనంతటిని జయకరంగా జరిగించినటువంటి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఈ ప్రాంతంలో ప్రార్థన పెట్టాలని మరి ముందుగా శాంబాబు గారిని అడిగినప్పుడు ఆయన ఈ స్థలంలో బాగుంటుందని ఆయన చెప్పి ఉన్నారు. ఆయన మంచి సలహా మాకు ఇచ్చి ఉన్నారు. సో దేవుడు వారిని వారి పరిచర్యను దేవుడు దీవించి ఆశీర్వదించినట్లుగా
చిన్న చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అలాగే మరి ఆ పక్కన ఉన్నటువంటి ఎస్తరం గారు ఆంటీ గారి దగ్గర కూడా వచ్చినప్పుడు అమ్మ స్థలంలో మరి ఏరియాలో ప్రార్థన పెట్టాలని మేము అనుకుంటూ ఉన్నాము, మరి ఎక్కడ పెడితే బాగుంటుందని అడిగినప్పుడు ఆ బిడ్డ కూడా దేవుడి యొక్క హృదయ అంతరంగంలో ఎరిగి ఉన్నటువంటి దేవుడు కాబట్టి ఇద్దరికి ఒకే మనసుని ఒకే ప్రాంతాన్ని దేవుడిచ్చాడు. సో కాబట్టి ఆమె కూడా ఈ ప్లేస్లోనే పెడితేనే బాగుంటుందనని ఆంటీ గారు కూడా చెప్పి ఉన్నారు. ఈ యొక్క స్థలము దేవుని యొక్క స్థలమని, ఇది దేవుని యొక్క ఏర్పాటనని, దేవుని చిత్తమై ఉన్నదని మనము గ్రహించగలుగుతున్నాం. సో ఈ యొక్క సహాయాన్ని సహకారాన్ని అందించినటువంటి ఎస్తేరం గారికి కూడా వందనాలు చెల్లిస్తూ చిన్న చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అలాగే ఈ స్థలాన్ని ఇస్తారో ఎవరో అనేటువంటి సందేహంతో చిన్న ప్రార్థన చేసి ఆ ఆంటీ గారి సహాయంతో మరి అక్కడికి వెళ్ళి అడిగినప్పుడు వెంటనే మాకు ప్రార్థన పెట్టుకోమని వాళ్ళు చెప్పి ఉన్నారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించినట్లుగా చిన్న చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అలాగే సౌండ్ సిస్టము లైటింగ్ పెట్టినటువంటి దిలీప్ గారిని, అలాగే తేజ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. వారికి పట్ల కూడా దేవుని నామాన్ని స్తుతిద్దాం చప్పట్లు కొట్టి. స్టార్టింగ్ ప్రేయర్ చేసినటువంటి ఆత్మీయ తల్లి గారికి, దైవ సేవకుడు కూడా హృదయపూర్వకమైన వందనాలు. వారికి కూడా చిన్న చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. పాటలు పాడినటువంటి మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే మరి దేవుని యొక్క వాక్యాన్ని అందించినటువంటి దైవ సేవకులైనటువంటి మరి మార్నింగ్ స్టార్ నడిపిస్తున్నటువంటి సేవకుడికి, అలాగే మరి ఈ శ్యాంబాబు గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే మరి అది ఈ స్థలంలో ఏంటంటే వచ్చినప్పుడు ఇవన్నీ చెట్లు ఇట్లా ఉన్నవి, కానీ మరలా వచ్చేసరికి ఈ స్థలం అంతా కూడా మరి ఎంతో నీట్గా చేసి ఉన్నారు. ఈ పని కొరకు సహకరించినటువంటి వారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు వారిని వారి కుటుంబాలను ఆశీర్వదించినట్లుగా వారి కొరకు చిన్న చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవుడు వారిని ఆశీర్వదించును గాక. అలాగే ఇదంతా చేసి మీరందరూ రాకపోతే వ్యర్థమే. ఎంతో ఓర్పుతో ఓపికతో కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఇంకా ఆత్మీయ ఆహారంతో పాటు శారీరక ఆహారాన్ని, చిన్న అల్పాహారాన్ని అనుగ్రహించినటువంటి మరి వేదకుమారి మరి తన భర్త అయినటువంటి సుమన్ గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించినట్లుగా చిన్న చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. వారి కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. అలాగే సంఘ బిడ్డలందరూ కూడా ఈ పని కొరకు సహకరించారు. దేవుడు సంఘాన్ని, అలాగే మరి వాణి గారి ఫ్యామిలీని కూడా దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, జీవము గల దేవా, ఇప్పుడు వరకు ప్రభు ఏదైతే కృతజ్ఞతాస్థుతులు ఈ చప్పట్లు కొట్టి ఉన్నామో ఈ మహిమను కన్నులారా మీరే మాకు ఇచ్చినది. అందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. ఏ ఘనత అయినను ప్రభు మీరు ఇవ్వగల దేవుడై ఉన్నారు. ఈరోజు మాదిరికరంగా ప్రభు కనురప్ప పాటును 6 గంటలకు 6:15 వరకు సుమారు ఒక 10 నిమిషాలతో ఈ యొక్క ప్రాంగణాన్ని దుఃఖించబడిన దేవుడిగా ఉన్నారు ప్రభు. మీ చిత్తమైతే అది అలాగే జరిగిద్దని మేము విశ్వసిస్తూ ఎన్నో చూసి ఉన్నాం ప్రభు. మా బాలుర వయసు నుండి ఇప్పటి వరకు మీకు ఇష్టరూపంగా వస్తే ఆపత్కాలం ముందు మీరు ఆదుకొనగల దేవుడు అయ్యి ఉన్నారు. అదే రీతిగా ఇక్కడ కన్నులారా మేము ఇక్కడ కూర్చున్న వారందరం మేము చూసి ఉన్నాం ప్రభు. ఈ యొక్క స్థల జాత కొరకు మేము వెళ్ళితూ ఉన్నప్పుడు మీరు పెట్టుకోండి, మీకు కావాల్సిందంతయు నేను దుక్కుతో ఉదయకాల సమయం ముందు నాకు చెప్పినట్లయితే నేను చేసేవాడిని కదా. మీ యొక్క ప్రేమను రుచి చూసిన వారు ఆ ప్రేమకు అవధులు లేనట్లుగా ప్రభు మీరు జరిగించిన విధానానికి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వారు చేస్తున్న పనిలో ప్రభు, వారు చేస్తున్న వ్యవసాయంలో, వారికి ఉన్న వెహికల్లో ప్రభు మీరు సదాకాలం తోడై ఉండి నడిపించి వారు ఏదైతే కష్టపడుతూ ఉన్నారో ఆ కష్టానికి ప్రతిఫలం మీరు ఇవ్వబోతూ ఉన్న దేవుడు అయి ఉన్నారని వారు విశ్వసిస్తూ వారు చేసిన పనిని బట్టి నీ నామను స్తుతిస్తూ ఉన్నాం. అలాగే దైవ సేవకుని బట్టి నీ నామను స్తుతిస్తూ ఉన్నాం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున వారి యొక్క కుటుంబాలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. సమస్తము వారి పక్షాన ఏదైతే ప్రభు వారికి కావాల్సినది
అనారోగ్యం కాదు, ఆరోగ్యాన్ని మొదలుకొని వారికి కావలసినది వారి కుటుంబాల్లో ఏదైతే అవసరత ఉన్నదో, దేనికోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారి కుటుంబాలన్నీ దేవుడు సమకూర్చి దీవించి ఆశీర్వదించునుగాక. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. సమస్తము జరిగించదు వల్ల దేవుడు ఆయన అయి ఉన్నాడు. ఈ భూమి ఆయనది, ఈ భూమి మీద కలిగినది ప్రతియూ మీరై ఉన్నారు ప్రభువా. జగత్పునాది వేయికి పడవక ముందే మీ కన్నులు మమ్మల్ని చూసి ఉన్నవి ప్రభువా. ఈరోజు మేము ఇక్కడ జీవిస్తూ ఉన్నామంటే ప్రతిదానికి సమయం కలదు అన్నట్లుగా ప్రభు ఈ సమయాన్ని మాకు ఇచ్చిన దేవుడు ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ రమారమే ప్రభు ఈ 2 గంటలన్నర సమయంలో ప్రభు ఒక మైక్ శబ్దం ద్వారా ఎవరైతే వింటూ ఉన్నారో వారి కుటుంబాల్లో ఏ మనశ్శాంతితో లేక అయ్యా బాధపడుతూ ఉన్నారో, మనశ్శాంతి లేని వారికి మనశ్శాంతిని ఇవ్వగల దేవుడు మీరై ఉన్నారు. ధన సహాయం కావలసిన వారికి ధన సహాయం చేయగల దేవుడు అయి ఉన్నారు ప్రభు. మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా ప్రభు మేము జరగనైనా అయా యొక్క ప్రారంభ ప్రార్థన నుండి ముగింపు ప్రార్థన వరకు ప్రభు మీ ప్రేమను మాకు ఎంతగానో రుచి చూపించి ఉన్నారు ప్రభు. మేమైతే ఎలా జరిగిద్దని మేము అనుకోలేదు, కానీ నీ మహిమను మీరే కన్నులారా కనపరుచుకొని మహిమ అయా మాకు చూపించిన ఈ యొక్క ప్రేమకు ఆదరణకు ప్రభు ఈ యొక్క పరిస్థితికి ప్రభు మీ నామాన్ని స్తుతిస్తూ, అలాగే రవి గారిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎస్తెరుపు గారిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దైవ సేవకులు ప్రభు ఆయా యొక్క సంఘాన్ని బట్టి ప్రభు ఎవరైతే ఉన్నారో వారందరినీ ప్రభు పేరు పేరున ప్రభు మీరు దీవించి ఆశీర్వదించమని. అయా వారి పేర్లు అయితే మాకు తెలియదు, కానీ మీకు అందరూ తెలుసు ప్రభు. వారందరినీ దీవించి ఆశీర్వదించండి. పాడిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీ నామను స్తుతిస్తూ ఉన్నాం. వాక్యం చదివిన బట్టి నీ నామను స్తుతిస్తూ ఉన్నాం. వాక్యం చెప్పిన వారిని బట్టి నీ నామను స్తుతిస్తూ ఉన్నాం. ఎవరైతే అయితే ఆ యొక్క రీతిలుగా ప్రభు సహాయపడి ఉన్నారో దానికంటే రెట్టింపు దీవెనలతో వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని మమ్మల్ని మేము మీకు అప్పు చెప్పుకుంటూ ఈ మైక్ శబ్దం ద్వారా వినిన ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. కృప చూపించి నడిపించమని యేసు నామములో వేడుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుడు ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసం కూడి వచ్చిన మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. పాట పాడుతూ ఉండగా పలహారాన్ని పంచుదాం.